హాయ్ ఫ్రెండ్స్, వయస్సు పెరిగే కొద్దీ లేదా గాయాల కారణంగా మోకాళ్లలోని కార్టిలేజ్ దెబ్బతింటే ఆర్థరైటిస్, నొప్పులు, వాపులు వంటి సమస్యలు వస్తుంటాయి. ఇప్పటి వరకు వీటికి శాశ్వత పరిష్కారం లేకపోయినా ఇప్పుడు శాస్త్రవేత్తలు కోల్పోయిన కార్టిలేజ్ను మళ్ళీ పెంచగలిగే చికిత్సను అభివృద్ధి చేసి ఆశలు రేకెత్తించారు. ఈ పరిశోధనలో ఏం వెల్లడైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను అమెరికాలోని స్టాన్ఫోర్డ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. వయసుతో పెరిగే 15 PGDH అనేటువంటి ప్రోటీన్ను అడ్డుకోవడం ద్వారా కార్టిలేజ్ పునరుద్ధరణ సాధ్యమవుతుందని పరిశోధకులు గుర్తించారు. ఆర్థరైటిస్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న సాధారణ కీళ్ల వ్యాధి. ఇందులో కీళ్లల్లోని మృదువైన కార్టిలేజ్ క్రమంగా దెబ్బతిని నొప్పి, వాపు, కదలికల్లో ఇబ్బందులు కలుగుతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ముసలి ఎలుకలపై పరీక్షలు నిర్వహించారు. 15 PGDH ప్రోటీన్ను నిరోధించే ఔషధాన్ని ఇవ్వగా పలుచబడిన కార్టిలేజ్ మళ్లీ మందంగా పెరిగినట్లు గుర్తించారు. అంతేకాదు కొత్తగా ఏర్పడిన కణజాలం సాధారణ కీళ్లలో ఉండే ఆరోగ్యకరమైన కార్టిలేజే అని నిర్ధారించారు. మరోవైపు క్రీడల్లో తరచుగా కనిపించే తీవ్రమైన మోకాలి గాయాలను పోలిన పరిస్థితిని ఎలుకల్లో సృష్టించి పరీక్షించారు. చికిత్స పొందిన ఎలుకల్లో ఆర్థరైటిస్ అభివృద్ధి చెందే అవకాశం గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే అవి గాయపడిన కాలిపై సాధారణంగా నడవగలిగాయి. ఈ చికిత్స ఎలా పనిచేసిందో పరిశీలించగా కార్టిలేజ్ను దెబ్బతీసే కణాల సంఖ్య తగ్గి ఆరోగ్యకరమైన కార్టిలేజ్ను నిర్మించే కణాల సంఖ్య పెరిగినట్లు తెలిసింది. అంటే పాత కణాలే తమ పనితీరును మార్చుకుని మరింత యవ్వన స్థితికి చేరుకున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటున్న రోగుల నుంచి సేకరించిన మానవ కార్టిలేజ్ నమూనాలపై కూడా ఈ చికిత్స పరీక్షించారు. కేవలం వారం రోజుల్లోనే కార్టిలేజ్ను క్షీణింపజేసే ప్రక్రియ తగ్గి కొత్త కార్టిలేజ్ ఏర్పడడం ప్రారంభమైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చూసారుగా, వయస్సు లేదా గాయాల కారణంగా కోల్పోయిన కార్టిలేజ్ను మళ్లీ పెంచే దిశగా ఈ పరిశోధన కీలక ముందడుగు వేసింది. భవిష్యత్తులో ఈ చికిత్స మనుషుల్లో కూడా విజయవంతమైతే ఆర్థరైటిస్ చికిత్స విధానాన్ని పూర్తిగా మార్చేయడమే కాకుండా మోకాలి లేదా తుంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల అవసరాన్ని కూడా గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.